నీకు నాకు మధ్య ఉన్న కృష్ణ చావాలి. చంపేస్తా. శత్రు, డ్రాప్ ద గన్. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఆగండి బాబు, ఆగండి. మరిది గారు, వీడిని ఇలా పట్టుకోండి. మంగా, వసే మంగా. వస్తున్నానమ్మా. హారతి తీసుకురా. అలాగేనమ్మా. మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ మరుమల్లె బుక్కలు సిగ్గు సింధూరమాయనే కలలిచ్చే పల్లకిలో కదిలొచ్చే దేవతల మా ఇంటి దీపమై అనురాగ పరిమళాలే పంచింది సొంతమై పొంగే ఆనందం తెచ్చే సంతోషం మాలోగిలి నిండేనే వధువే బంగారం వరుడే తన సర్వం ఇది నూరేళ బంధమే. కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. ఆగండి మరిది గారు, అప్పుడేనా? మీ పేర్లు చెప్పి లోపలికి రండి. నా పేరు కృష్ణ. నా పేరు గౌతమి. ఆహా, ఎవరి పేర్లు వాళ్ళు కాదు బాబు, ఒకరి పేరు ఇంకొకరు చెప్పాలి. అప్పుడు గాని లోపలికి రానివ్వను, లేదంటే ఇక్కడే ఉంటారు. చెప్పరా? కృష్ణ గౌతమి, గౌతమి కృష్ణ, కృష్ణ గౌతమి, గౌతమి కృష్ణ. వసేవ్, నువ్వు చెప్పడం కాదే, వీళ్ళు చెప్పాలి. కృష్ణ గౌతమి. అబ్బబ్బబ్బబ్బా. వసేవ్ మంగా, అమ్మగారు, దీనికి షాక్ తో మతిపోయినట్టుంది. దీని లోపలికి తీసుకెళ్ళు. సరేనమ్మా. కృష్ణ గౌతమి, గౌతమి కృష్ణ, రండమ్మా. గౌతమి, గౌతమి కృష్ణ, గౌతమి కృష్ణ. ఇక మీ పేర్లు చెప్పండి. సిగ్గుపడితే కుదరదు, చెప్పాల్సిందే. తన పేరు గౌతమి. ఇదిగో అల్లుడు చెప్పేశాడు, నువ్వు కూడా చెప్పమ్మా. తన పేరు కృష్ణ. ఇప్పుడైనా లోపలికి రానిస్తావా? అది పద్ధతి అంటే. ఇప్పుడు లోపలికి రండి. ఒరే రుద్ర, నువ్వు కూడా నీ పెళ్ళాం పేరు చెప్పి లోపలికి రా. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చూడమ్మా తేజ, ఇల్లు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత నిశ్శబ్దంగా ఉందో. లైబ్రరీ కన్నా పీస్ఫుల్ గా ఉందయ్యా. ఆ మాయాదేవి ఇంట్లో ఉంటే ఇల్లు ఇలా ఉంటుందా? ఎప్పుడు ఒక రణరంగంలా ఉంటుంది. గొడవలు, అరుపులు, కుట్రలు, కుతంత్రాలు. అమ్మో, తల నొప్పిగా ఉండేది. ఇప్పుడు ఆ పీడ పోయింది. జైలుకు పోయిందిగా, ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది. అంతా బాగానే ఉన్నా పాపం ఇష్క పరిస్థితి చూస్తుంటేనే
చాలా బాధగా ఉందా ఆంటీ? ఏ దానికేం మాయ రోగం? కృష్ణని మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఆ మోసాన్ని కృష్ణ ప్రేమతో జయించాడు. సరిపోయిందిగా. సరిపోయింది, కానీ కృష్ణ గౌతముల పెళ్లి చూసి ఇష్కాకు పిచ్చి పట్టినట్టుంది. చూడండి, ఉలుకు పలుకు లేకుండా పాపం ఎలా పడుందో. పిచ్చా గాడిద గుడ్డ, దీనికి అంత సీన్ లేదు. వీళ్ళమ్మకి ఏ మాత్రం తక్కువ కాదు. ఒక్క నిమిషం ఉండు. వసావు ఇటు చూడు. వసావు నిన్నేనే, ఇటు చూడు. వసావు నిన్నేనే. కృష్ణ నావాడు. కృష్ణ నాకే దక్కాలి. గౌతమిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఏంటే నువ్వు ఒప్పుకునేది? ఇంకా నువ్వు ఎక్కడున్నావు? కృష్ణ గౌతమిల పెళ్లి ఎప్పుడో అయిపోయింది. అందరం ఇంటికి వచ్చేసాం కూడా. పెళ్లి అయిపోయిందా? నీ కళ్ళ ముందరే తాళి కట్టాడు కదే. జరిగిందంతా కళ అనుకుంటున్నావా? మొద్దు నిద్ర పోకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిద్రలే. కాసేపట్లో కృష్ణ గౌతమిలకి శోభనం. లేదు లేదు, నేను ఆ శోభను జరగనివ్వను. ఏంటే నీకు శోభనం జరగలేదని ఇంకెవ్వరికీ శోభనం జరగకూడదా? తోలు తీస్తా. ఆపడానికి మీ అమ్మ కూడా లేదు. వెళ్ళు, పైకెళ్ళు. ఏంటి ఆ చూపు? కొడతావా? కొరుకు తింటావా? మీ అమ్మ తిరిగి వచ్చే వరకు నేనే నీకు అన్ని. పో పైకెళ్ళు. వెళ్ళా.
ఏంటి అలా చూస్తున్నావు? ఎవరి కోసం? మీ నాన్న వస్తాడనే? ఇంకా నిన్నెవ్వరూ కాపాడలేరు. అడ్డు అదుపు లేకుండా పెరిగావు. నేను నిన్ను అదుపు చేస్తా. వెళ్ళో వెళ్ళో. ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండక అడ్డమైన వెధవేషాలా? చెప్తా. ఇప్పుడు ఇష్క పరిస్థితి ఏంటంటే? ఏముంది, ఇంకో పెళ్లి చేయడమే. ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే కాళ్ళు చేతులు విరక్కొట్టి మరీ ఒప్పిస్తా. ఏదో ఒకటి చేసి తన లైఫ్ని సెటిల్ చేయండి అంటే. ఉన్నానుగా, అన్నీ సెట్ చేస్తా. అమ్మా ఇష్కమ్మ తల్లి, అమ్మా ఇష్కమ్మ తల్లి, మీకింత అన్యాయం జరుగుతుంది కల్లో కూడా అనుకోలేదమ్మా. మీకు దేవుడంత అన్యాయం చేశాడు తల్లి. మీకు ఇటువంటి రాత ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు తల్లి. ఊరుకో మంగా, ఊరుకో ఊరుకో. పని మనిషివైనా మనిషి అనిపించా. మా ఇంట్లో పనిచేస్తూ మా ఉప్పు తింటున్న విశ్వాసానికి సరైన కృతజ్ఞత చూపిస్తున్నా. కింద కొంతమంది విశ్వాసం లేని మనుషులు ఏదేదో అంటున్నారు. కృష్ణ నాకు దక్కలేదని కనీసం నీకైనా బాధగా ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇది ఉంచండి అమ్మా. ఏంటి? మీరే చూడండి అమ్మా. ఈ రక్తం ఎవరే? మా పిన్ని కూతురమ్మా. అయ్యో, ఈ నెంబర్ ఏంటి? దాని ఫోన్ నెంబర్ అమ్మా. నాకెందుకు ఇచ్చావు? ఈ చీటీ కూడా చూడండి అమ్మా. ఈ రక్తం ఎవరు? అమ్మా రత్తమ్మ మొగుడమ్మా. ఈ చీటీ నాకెందుకు ఇచ్చావే? ఏం చెప్పమంటావమ్మా, రత్తాలేమో ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంది. ఏదైనా హెల్ప్ చేయాలా? మీకేది హెల్ప్ చేస్తుందమ్మా. మరి రత్తయ్య? అయ్యో దేవుడా, చెర్లపల్లి జైల్లో ఉన్నాడమ్మా. అయ్యో, అతన్ని విడిపించాలా? మీరా జైలుకి వెళ్తే అతనే మీకు హెల్ప్ చేస్తాడమ్మా. ఏయ్, నేనెందుకు జైలుకి వెళ్తానే? ఏం చెప్పమంటావు అమ్మా, రత్తాలకి మొగుడు మీద అనుమానం. దాంతో మెంటల్ ఎక్కి మెంటల్ హాస్పిటల్లో ఉంది. ఇంక రత్తయ్యకేమో పెళ్ళం మీద అనుమానం. అందుకే దాన్ని చంపబోయి చల్లపల్లి జైల్లో ఉన్నాడమ్మా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావే? కృష్ణబాబు మీకు దక్కలేదని మీకు కూడా మెంటల్ వచ్చినట్టుంది. కానీ మీరు కూడా మెంటల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మా రత్తాలు ఉంటుంది. అది మీకు సేవలు చేస్తుందమ్మా. ఏయ్, నిన్ను చంపేస్తాను. ఇదేనమ్మా, ఇదే నా భయం. మీరు ఇలా ఆవేశపడి ఎవరినైనా చంపితే చర్లపల్లి జైలుకి వెళ్తే అక్కడ మా రత్తయ్య ఉంటాడు, మీకు సేవలు చేస్తాడమ్మా. ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఉప్పు తిన్న విశ్వాసానికి నేను మా వాళ్ళు మీకు సేవలు చేస్తూనే ఉంటామమ్మా. మిమ్మల్ని వదలమమ్మా. ఏయ్, లేవే, ఏం వాగుతున్నావే? నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నిన్ను నిజంగానే చంపేస్తాను. జాగ్రత్త.
దేవుడు బంగారం లాంటి అవకాశం ఇస్తే పాడు చేశారు కదే. ప్రాబ్లం ని అక్కడే ఫినిష్ చేయండి, ఇక్కడ దాకా తీసుకురావద్దు అని చెప్తే అన్నంత పని చేశారు. తన సన్నిధానానికి వాళ్ళని పిలిపించుకోవాలని దేవుడు ఆశపడితే అడి ఆశ చేసి దేవుడికి కోపం తెప్పించారు. మిమ్మల్ని చంపేయాలి, చంపేయాలి, చంపేయాలి. మిమ్మల్ని అక్కడికి పంపించినందుకు ప్లాన్ అంతా పాడు చేశారు కదే. చంపేయాలి, నిన్ను చంపేయాలి, 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 చంపేయాలి. రేయ్, నిన్ను చంపేస్తాను, చంపేస్తానే. అక్కడికి పంపించినందుకు ప్లాన్ అంతా పాడు చేశారు కదే. మాతా రా. థ్యాంక్స్. నేను ముందే చెప్పా వీళ్ళ వల్ల మర్డర్ చేయడం కుదరదు అని. నా మాట విన్నావా? ఈ దొంగ భక్తుల్ని నమ్మే బదులు ఏ బీహార్ వాళ్ళను పిలిపించుంటే పని చటుక్కున అయిపోయేది, తక్కువలోనూ అయిపోయేది. మొత్తం పరువు తీశారు కదే. పరువు సంగతి తర్వాత. ముందా విజయ్ గారిని లేపకపోతే మనం దివాళా తీయడం గ్యారంటీ బాబోయ్. ఇలాగైతే ట్రస్ట్ని మీరు ఆశ్రమాన్ని మూసేసుకొని ఏ హిమాలయాలకో అనాథ శరణాలయానికో వెళ్ళిపోవాలి. లేదంటే చిప్ప చేత పట్టుకుని ఇల్లు తిరిగి అడుక్కు తినాలి. అట్టా సొత్తదేంట్రా బాబోయ్. ఇదిగో చూడు, దేవుడితో మాట్లాడతావో దెయ్యాన్నే పిలిపిస్తావో నాకైతే తెలియదు కానీ ఏం చేసైనా సరే విజయ్ గారిని లేపేయాలి. ఈశ్వర్ పెళ్ళం కొడుకు సంగతి తర్వాత చూద్దారి. మాత ఏదోటి చించి బాబోయ్. అదే నేను ఆలోచిస్తున్నాను. బాగా ఆలోచించండి అమ్మా. ఈసారి వేసే ప్లాన్ వేస్తే శవం లేచి తీరాలి. ఏదైనా చెయ్యండి. దేవా, నన్ను క్షమించు రుద్ర. నా రక్తం పంచుకు పుట్టిన నిన్ను నా కొడుకువి కాదన్నాను. నాటకాలు ఆడుతున్నావన్నాను. నీ కన్నీళ్ళు ఏడుపు అబద్ధమన్నాను. నీ పసి మనసుని గాయపరిచాను. ఈ అమ్మని క్షమించు నాన్న, క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను, చెయ్యను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను, చెయ్యను. ఇంకెప్పుడు నేను ఏమనరా, ఏమనన్నా.
గౌతమి ఏమైంది? నన్ను క్షమించండి కృష్ణ ఏ, గారు. గౌతమి అసలు అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేను మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను, అనరాని మాటలు అన్నాను, అందరి ముందు అవమానించాను, ఆఖరికి మిమ్మల్ని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. అయినా మీరు నన్ను ప్రేమించారు, నా కోసం ఎంతో పోరాడారు. మీరు నిజంగా దేవుడండి. ఏయ్, మీకు గౌతమి. చేతులు ఎత్తి రేపు ఉదయాన్నే నేను గౌతమి రుద్ర ఊరెళ్ళిపోతున్నాం. కృష్ణవేణిని నా కన్న కూతుర్లా చూసుకున్నాను. అది నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. మేమెవ్వరికీ అక్కర్లేదా బాబు?